నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరం సందర్శన, రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించిన ముఖ్యమంత్రి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంతో మంచి చేసిన ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని వ్యాఖ్య. శకుని పాచికల మాదిరి ఎన్నికల ఫలితాలు వచ్చాయని వెల్లడి. జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపణ. గుర్రపు డెక్క తొలగింపు పూడికతీత ఫైలుపై తొలి సంతకం పెట్టిన రామానాయుడు. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజే భరత్ గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరుస్తామని వ్యాఖ్య. గుజరాత్ మాదిరి ఏపీలో గిఫ్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని వెల్లడి. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించారు. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాన్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయుని పాలెంలో ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీసు అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలించారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలకు వెళ్లారు. బైక్ వాడాలి మీరు అక్కడ బాబు మీరందరూ ఇట్లాండి. కెమెరామెన్లో ఇట్లాండి అబ్బా, ఇట్లాంటి కెమెరామెన్. సార్ 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 వైసీపీ అధినేత జగన్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో ఓడిపోయామన్న భావనను మనసులోంచి తొలగించండి. న్యాయంగా, ధర్మంగా చూస్తే మనం ఓడిపోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి ఉంది. ప్రతి ఇంటికి మనం ధైర్యంగా వెళ్లగలమని జగన్ స్పష్టం చేశారు. అనేక పథకాలు ఇచ్చాం, ఇంటింటికే సంక్షేమాన్ని అందించాం. అయినా ఓడిపోయాం. ప్రజలకు వివిధ రకాల లబ్ధి చేకూర్చిన తర్వాత వచ్చిన ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ ఫలితాలు శకుని మాయ పాచికల్ని గుర్తు తెచ్చాయి. ఈ ఎన్నికలు ఫలితాలు శకుని మాయ పాచికల మాదిరిగా ఉన్నాయి. కానీ ఆధారాలు లేకుండా ఏం మాట్లాడగలం అని జగన్ విచారం వ్యక్తం చేశారు. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో వైసీపీకి 10% ఓట్లు తగ్గాయని, ఆ 10% ప్రజలు కూడా త్వరలోనే చంద్రబాబు మోసాలను గుర్తిస్తారని తెలిపారు. కాలం గడిచే కొద్దీ ప్రజల్లో వైసీపీపై అభిమానం వ్యక్తమవుతుందని, 2029 నాటికి ప్రజలే రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ వైసీపీని అధికారంలోకి తీసుకువస్తారని జగన్ ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మన బలం తక్కువ, కాబట్టి అసెంబ్లీలో మనం చేయగలిగింది కూడా పెద్దగా ఏమీ ఉండదు. అందుకే మనం ప్రజలకు చేరువ అవుదాం. నాకు వయసుతో పాటు సత్తువ కూడా ఉంది. ప్రజలకు దగ్గర ఎందుకు నేను మరింతగా పోరాడగలను. ప్రజా పోరాటాల్లో వైసీపీకి ఈ జగన్ ఎవరూ సాటిరారు. చంద్రబాబు పాపాలు కూడా పండుతున్నాయి. ఇకపై ప్రజలకు మరింత దగ్గరే కార్యక్రమాలు చేద్దాం. రాబోయే రోజుల్లో నేను కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు వస్తాను. నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలిసి ధైర్యం నింపుతానని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడైన జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం ప్రాజెక్టు ఏడాదిలోగా
రాక పూర్తి కావాల్సి ఉండగా గత ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రాజెక్టు పనుల్ని అస్తవ్యస్తం చేసి 10 ఏళ్లు వెనక్కి నెట్టిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, అవినీతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి రామనారాయణ స్పష్టం చేశారు. గురువారం రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రిగా రామానాయుడు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో నీటి పారుదల వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిందని తెలిపారు. ముఖ్యంగా ఏడాది వ్యవధిలో పూర్తి కావాల్సిన పోలవరం ప్రాజెక్టును జగన్ ప్రభుత్వం 10 ఏళ్లకు వెనక్కు నెట్టిందని ఆరోపించారు. అదేవిధంగా 2019కి ముందు పోలవరం ప్రాజెక్టులో చేసిన పనులకి కేంద్ర ప్రభుత్వం రియంబర్స్మెంట్ కింద విడుదల చేసిన నిధుల్ని వేరే అవసరాలకు మళ్లించిందని అన్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన వెంటనే తొలి క్షేత్రస్థాయి పర్యటనగా పోలవరం సందర్శించారంటే పోలవరం ప్రాజెక్టుకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నారో తెలుస్తోందని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం, అవినీతిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని తెలిపారు. రామానాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం ప్రాజెక్టులో భాగమైన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని తెలిపారు. హైదరాబాద్ ఐఐటిని నీతి ఆయోగ్ను నివేదిక ఇచ్చిందని తెలిపారు. మరలా దానికి మరమ్మతులు చేయాలని తెలిపారు. కనీసం 440 కోట్ల రూపాయలు అవుతుందని, ఒకవేళ కొత్తగా నిర్మించాలన్నా సుమారు 990 కోట్ల రూపాయలకు పైగా వ్యయమవుతుందని మంత్రి రామానాయుడు తెలిపారు. దీనిపై సవివరంగా సమీక్షించి మరమ్మతులు చేసేలా లేక కొత్తగా నిర్మించేలా అనే దానిపై తగు నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాలువలు, డ్రైన్లలో గుర్రపు డెక్కు తోడు తొలగించేందుకు తగిన పనులు చేపట్టేందుకు సంబంధించిన దస్త్రంపై తొలి సంతకం చేశారు. అనంతరం ప్రభుత్వం లాకులు, షట్టర్లకు మరమ్మతులు చేయలేదని, కనీసం వాటికి గ్రీజ్ కూడా పోయలేదని మంత్రి రామానాయుడు ఆరోపించారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం క్షేత్ర పర్యటన, ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి 5 రోజుల్లోనే పోలవరాన్ని సందర్శించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటనేది మనందరికీ అర్థమవుతుంది. ఆయన ఆ పోలవరాన్ని సందర్శించినప్పుడు చాలా క్లియర్ గా మరి ఆయన చూడడం జరిగింది, మేము కూడా చూడడం జరిగింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి విధ్వంసానికి ఆ యొక్క పోలవరం ఏ రకంగా విధ్వంసం అంటే అక్కడ భౌగోళిక పరిస్థితులు కూడా మారిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే ఈవేళ కూడా చూస్తాం, వాళ్ళ అవినీతి పత్రిక ఒకటి ఉంది, అది అబద్దాలతోటి అసత్యాలతోటి కూడా ప్రచారం చేసేటువంటి పత్రిక, వాళ్ళ సాక్షి పత్రిక, వాళ్ళు ఏదైతే వైఎస్ఆర్సీపీ కరపత్రిక చేసినటువంటి పాపాలను కూడా, అంటే ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా కూడా చేసినటువంటి తప్పుల్ని సరి చేసుకోకుండా మళ్లీ అబద్దాలని అసత్యాలనే పదే పదే చెప్పాలి అనేటువంటి ఆలోచనతోటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్టుగా వాళ్ళ అసత్య పత్రిక ద్వారా మనకి ఇవాళ కనిపిస్తున్నటువంటి పరిస్థితి. చాలా క్లియర్ గా ఇవాళ అడుగుతూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు, 2019లో మీరు అధికారం చేపట్టిన తర్వాత అక్కడ పనిచేసేటువంటి ఏజెన్సీల్ని మీరు రద్దు చేశారా లేదా? అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మీరు ట్రాన్స్ఫర్, ఎవరైతే అనుభవం ఉన్నటువంటి అధికారులందరూ కూడా ట్రాన్స్ఫర్ చేశారా లేదా? మీరు రివర్స్ టెండరింగ్ అని పేరు చెప్పి 13 నెలలు అక్కడ ఏ పనులు లేకుండా, ఏ అధికారులు లేకుండా, ఏ ఏజెన్సీ లేకుండా పోలవరాన్ని గాలికి వదిలేసిన మాట వాస్తవమా కాదా? అన్ని కూడా రికార్డు ఎవిడెన్స్ తోటి సహా ఉన్నాయి. ఏదైతే జలశక్తి మిషన్ సంబంధించి వాళ్ళు కూడా మీకు వార్నింగ్ అంటే ఏదైతే లెటర్ కూడా ఇచ్చారు, హెచ్చరిక. ఇట్లా ఏజెన్సీని, పనిచేసేటువంటి ఏజెన్సీని మార్చుకుంటే రేపు ఆ పనిలో ఏదైనా ఇబ్బంది వస్తే, నాణ్యతలో ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? 2 ఏజెన్సీలకు మీకు వర్క్ ఇస్తే ఇది క్లిష్టతరమైనటువంటి. పారిశ్రామిక వృద్ధిలో అత్యుత్తమ స్థానాన్ని పొందుపరిచిన గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. గుజరాత్ లో ఉన్న గిఫ్ట్ సిటీ తరహాలో ఆంధ్రప్రదేశ్ లో కూడా గిఫ్ట్ సిటీని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 4వ బ్లాక్ లో రాష్ట్ర పారిశ్రామిక, వాణిజ్య మరియు ఆహార శుద్ది శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పరిచేందుకు పటిష్టమైన ప్రణాళికతో వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేస్తామని తెలిపారు. దేశ విదేశాలకు చెందిన పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి తరలి వచ్చేలా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన వాతావరణాన్ని కల్పిస్తామని అన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్
బిజినెస్ లో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలుపుతామని తెలిపారు. పెండింగ్ లో ఉన్న పారిశ్రామిక రాయితీలను వెంటనే విడుదల చేస్తామని అన్నారు. 2014 నుంచి 19 మరియు 2019 నుంచి 24 మధ్య కాలంలో జరిగిన ఎంఓయూలన్నీ రియలైజ్ అయ్యే విధంగా మరియు ఆయా పరిశ్రమలన్నీ రాష్ట్రంలో స్థాపించే విధంగా చర్యలు చేపడతామని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ను కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి మరియు ఎండి యువరాజ్, అదనపు సెక్రటరీ మోహన్ రావు మరియు పరిశ్రమల మరియు వాణిజ్యం ఆహార శుద్ధి శాఖకు చెందిన పలువురు అధికారులు, అనధికారులు మంత్రికి పుష్పగుచ్చాలు అందజేసి అభినందించారు. మనకి కాన్ఫిడెన్స్ అనేది ఇండస్ట్రియలిస్ట్లో ఈ లాస్ట్ 5 years చేసిన దానికి ఒక తగ్గిందనమాట. మన ఆంధ్రప్రదేశ్కి రావాలంటే భయపడతారు కొత్త. సో బేసిక్లీ వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, మనము ఇన్సెంటివ్స్ ఏదైతే ఉందో రాయితీలు ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉంటామో అవి చాలా వరకు అట్లే అయిపోయింది. ఇన్సెంటివ్స్ అనౌన్స్ అయినాయి, వాళ్ళకు వచ్చినాయి, ప్రాసెస్ అయిపోయింది, బట్ ఏవి కూడా వాళ్ళకి అందడం అనేది కాలేదన్నమాట. ఓన్లీ ఎంఎస్ఎంఈకి కొద్ది వరకు ఏమో జరిగిందని నిన్న. సో ఈ ఇన్సెంటివ్స్ అనేది చంద్రబాబు గారితో ఫాలోఅప్ చేసి ఖచ్చితంగా వీలైనంత త్వరలో మనం అది వాళ్ళకి రిలీజ్ చేస్తే ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ముందు. ఎందుకంటే నేను జస్ట్ ఒక 4-5 డేస్తో ఇంటరాక్షన్తో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చేదానికి చాలా అవకాశం ఉంది. కోస్టల్ లైన్ ఉంది. సో ఇట్లాంటివి అన్నీ వీ హ్యావ్ బెటర్ పిక్చర్ దెన్ లాట్ ఆఫ్ అదర్ స్టేట్స్ అనమాట. సో మనము వాళ్ళకి వర్కౌట్ చేసి ఏ డిస్ట్రిక్ట్స్లో ఆ రా మెటీరియల్ సోర్సెస్ అనుకోండి, న్యాచురల్ ఏమున్నాయి అక్కడ డెవలప్ చేస్తూ, అంటే ఓవరాల్ గ్రోత్ ఇవ్వాలి. ఒక్క ప్లేస్ అనేది కాకుండా స్టేట్ వైడ్. ఎందుకంటే చంద్రబాబు గారు ఉద్దేశం కూడా అదే అనమాట, స్టేట్ వైడ్ గ్రోత్ అనేది ఇవ్వాలా. అలాగే మనకి గుజరాత్లో వచ్చి గిఫ్ట్ సిటీ అనేది ఉంటుంది, మీకు ఐడియా ఉంది. సో మనకి ఎట్లయినా స్పెషల్ స్టేటస్ అనేది ప్రజెంట్ అది కోల్డ్ స్టోరేజ్లో ఉంది కాబట్టి చంద్రబాబు గారిని రిక్వెస్ట్ చేసి, సార్ మనకు కూడా గిఫ్ట్ సిటీ అనేది ఇవ్వాలా ఆంధ్రప్రదేశ్కి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం, పుష్ చేస్తాము. సో విల్ ట్రై టు పుట్ ఇన్ ఆల్ ఎఫర్ట్స్ అండ్ సీ. అంటే మా సైడ్ నుంచి లోకేష్ గారు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పారు కదా, ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మా ఇద్దరు పోర్ట్ఫోలియోస్ విల్ ప్లే మేజర్ రోల్. సో విల్ డూ అవర్ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఆల్రెడీ సింగిల్ విండో ఉంది, బట్ థింగ్ ఈజ్ ఇట్ డజంట్ హ్యాపెన్ అంత ఫాస్ట్గా. ఎన్నో ఇష్యూస్ ఎన్నో చోట్ల స్ట్రక్ అయినారు. ఫర్ ఎగ్జాంపుల్ నా మిత్రుడు ఇక్కడే వచ్చాడు, జేరా స్టీల్ ఫ్యాక్టరీ వాళ్ళు. లాస్ట్ జనవరి నుంచి కొన్ని ఇష్యూస్, జస్ట్ వెరీ సింపుల్ ఇష్యూస్ నుంచి ప్రోగ్రెస్ కాలేకపోతా ఉన్నాడు ఆయన. అంటే వేరే ఇష్యూస్ నుంచి అది చాలా సింపుల్ ఇష్యూ ఫాలోఅప్ చేసి, అంటే ఇది ఆ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ తేవాలి. ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ చేయాలి మనం. ఆ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేదానికి అవకాశం ఉంది. నేను చెప్పేది అదే, లాస్ట్ 4-5 డేస్లో ఎన్ని ప్రపోజల్స్ ఇన్నా అంటే thousands of crores. వాటి ఇప్పుడే మనం చెప్పరాదు, ఎందుకంటే అది ఎంఓయూ సైన్ చేయలే, ఏమీ కాలే. బట్ ఐఎమ్ సేయింగ్ వీ కెన్ డూ వండర్స్. మనకి ప్రాపర్ సిస్టమ్ ఫాలో అవుతూ వాళ్ళకు ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలిగితే మాత్రం ఫెంటాస్టిక్గా వీ కెన్ బ్రింగ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీస్ టు ఆంధ్రప్రదేశ్. సార్, బేసిక్గా మీరు పారిశ్రామికవేత్తగా ఉన్నారు, ఈరోజు అదే డిపార్ట్మెంట్ మీకు రావడం, సో అది చంద్రన్న పాలనలోని కార్మికుల హక్కుల పరిరక్షణ మరియు వారి సంక్షేమం అనేది సాధ్యమవుతుందని రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ విధానం వలన నిర్మాణ రంగం కుదేలైందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని విమర్శలు గుప్పించారు. గురువారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం 5వ బ్లాక్ లో రాష్ట్ర కార్మిక ఫ్యాక్టరీలు, బాయిలర్స్ మరియు ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే గత ప్రభుత్వ హయాంలో అమల్లో ఉన్న వైఎస్ఆర్ బీమా పథకం పేరును చంద్రబాబు బీమా పథకంగా మార్చే ఫైలుపై తొలి సంతకం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం అనుసరించిన ఇసుక పాలసీ విధానం వలన నిర్మాణ రంగం కుదేలైందని, ఫలితంగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుందని తెలిపారు. కార్మికుల సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని తెలియజేశారు. నవరత్నాల పథకాలు అమలు పేరుతో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన 13 రకాల పథకాలు అమలును గత ప్రభుత్వం నిలుపుదల చేసిందని తెలిపారు. కార్మిక శాఖకు సెస్ రూపేణా వచ్చిన 3,000 కోట్లను పూర్తిగా పక్కదారి పట్టించడం జరిగిందని అన్నారు. కార్మిక బీమా పథకం కింద గతంలో నారా చంద్రబాబు నాయుడు హయాంలో 2.55 కోట్ల బీమా సొమ్మును చెల్లిస్తే గత ప్రభుత్వ హయాంలో కేవలం 1.25 కోట్లను మాత్రమే చెల్లించడం జరిగిందని ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి మరియు విజయవాడలో ఉన్న ఈఎస్ఐ ఆసుపత్రుల్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, 238 పోస్టుల్ని భర్తీ చేసే అవకాశం ఉన్నా భర్తీ చేయకుండా ఈఎస్ఐ ఆసుపత్రుల్ని గాలికి వదిలివేసిందని విమర్శలు గుప్పించారు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన విషయంలో కూడా గత ప్రభుత్వం పూర్తిగా అశ్రద్ధ వహించిందని తెలిపారు. బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించేందుకు తమ ప్రభుత్వం గట్టిగా కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై ఉన్న గట్టి నమ్మకంతో కార్మిక శాఖ మంత్రి బాధ్యతలు తనకు అప్పగించారని, వారి నమ్మకం ఏమాత్రం ఒమ్ము కాకుండా కార్మికుల సంక్షేమానికి, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాయశక్తుల కృషి చేస్తానని ఆయన తెలిపారు. తగు చర్యలు తీసుకుంటాం. మరీ ముఖ్యంగా ఈఎస్ఐ హాస్పిటల్స్, ప్రముఖంగా 4 హాస్పిటల్స్ ఉన్నాయి. విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ. అలాగే వివిధ హాస్పిటల్స్ కూడా నిర్మించడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా ఈఎస్ఐ హాస్పిటల్స్ పరంగా ఏ విధమైన న్యాయం చేయలేకపోయింది. అదేవిధంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ సేవల విషయంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి రెవెన్యూ శాఖను మరింత చేరువ చేయడం జరుగుతుందని రాష్ట్ర రెవెన్యూ మరియు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రులు అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి సత్యనారాయణ తెలిపారు. గురువారం రాష్ట్ర సచివాలయం 4వ భవనంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందించే వివిధ రకాల సేవలను మరింత పారదర్శకంగా అమలు చేసి రాష్ట్ర రెవెన్యూ శాఖను దేశానికి ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుత భూముల రీసర్వే విషయంలో రైతులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల్ని పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖలో జవాబుదారీతనాన్ని పెంపొందించే విధంగా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. రాష్ట్రంలో త్వరలో రెవెన్యూ సిబ్బందికి శిక్షణపై ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జూన్ 20వ తేదీ రెవెన్యూ దినోత్సవం సందర్భంగా మంత్రి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వివిధ రకాల సర్టిఫికెట్లపై ప్రజలు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన అవసరం లేకుండా నిర్ణీత కాల వ్యవధిలో సర్టిఫికెట్ల జారీకి తగిన కార్యాచరణ చూసుకుంటామని తెలిపారు. భూ రికార్డుల్లో ఎవరికి వారు నచ్చిన విధంగా మార్పులు చేర్పులకి అవకాశం లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీలో రెవెన్యూ రికార్డుల నిర్వహణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కోర్టు కేసుల సమర్థ నిర్వహణకు ఆన్లైన్ రెవెన్యూ కోర్టు విధానాన్ని తీసుకురానున్నట్లు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు సకాలంలో అందించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి సత్యనారాయణ తెలిపారు. ఈరోజు నాకు ఈ యొక్క గురుతర బాధ్యత అప్పచెప్పినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. అలాగే కుటుంబ సభ్యుడిలాగా, అలాగే ఒక కొడుకులాగా భావించినటువంటి రేపల్లి నియోజకవర్గ ప్రజలకి అందరికీ కూడా నా శిరస్సు ఉంచి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ, అలాగే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ. అంత పెద్ద పోర్ట్ఫోలియో నేను ఎప్పుడు ఊహించలేదు కదా. ఒక నమ్మకంతో, ఒక బాధ్యతతో మా ముఖ్యమంత్రి గారు నాకు ఆ గుర్తింపునిచ్చారు. తప్పకుండా ఏదైతే ఒక సంస్కృతి ఉంది మన తెలుగు జాతికి, నేల తల్లిని అంటే నేలని తల్లిగా మనం భావిస్తూ ఉంటాం, భూమాత అంటాము. అలాంటి డిపార్ట్మెంట్ రావటం, ఎంతో మంది రైతులకి, ప్రజలకి సేవ చేసే అవకాశం కలగటం నిజంగా చాలా ఆనందదాయకం. తప్పకుండా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పాలసీలన్నీ కూడా క్షేత్రస్థాయిలో పేద ప్రజలందరికీ కూడా మంచి చేసే విధంగా వారికి అందరికీ కూడా ఇప్పుడు కూడా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఒక టీం వర్క్గా అందరం కూడా ఏర్పాటయ్యి
తప్పకుండా చేసుకుంటూ ముందుకెళ్తాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా మనకి అవినీతి జరిగిందనే ఆరోపణలు తప్పకుండా అన్నీ కూడా వెలికి తీస్తాం. ఏదైతే కబ్జాలకు గురైనాయో, ఏదైతే తప్పుల దోవలో పేదవాళ్ళకి అందరూ అన్యాయం జరిగిందని చెప్పేసి ఉన్నాయో అవన్నీ కూడా అధ్యయనం చేసి తప్పకుండా పేదవాడికి అతని భూమి అందే విధంగా చేయాల్సిన బాధ్యత మేము అందరం కూడా తీసుకుంటాం. అలాగే ఎప్పుడు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా కింద స్థాయిలో కూడా పేదలకు అందుబాటులో ఉండి వారికి కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా సత్వరంగా అయ్యే విధంగా, అలాగే అయితే రీసర్వేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా పేదలకి రైతులకి ముఖ్యంగా ఒక హెల్దీ మూమెంట్లో హెల్దీ అట్మాస్ఫియర్లో ఒక మంచి ఎన్వైరన్మెంట్లో జరగాలి తప్ప ఏదో ఒత్తిడిలో అటు ఇటు చేసి చాలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి కూడా చెప్తాను. అది కూడా సర్వేలు కూడా చెప్తా ఉన్నారు మా మీద ఒత్తిడిని బట్టి మేము నిజంగా సర్వే చేయకుండా కూడా మేము ఇచ్చేసామని కూడా చెప్పారు. కాబట్టి అలాంటి ఒత్తిడి లేకుండా ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్లో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ కేవలం ఈ రాష్ట్రంలో ఈ యొక్క డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తూ భారతదేశంలోనే ఒక మంచి డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందని చెప్పే దిశగా మేమందరం టీం వర్క్గా మేము కానీ మా అధికారులందరూ కూడా కలిసి తప్పకుండా ముందుకెళ్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన ఈ రాష్ట్ర ప్రజలకు మా ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారు అందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలోని బీసీ స్టడీ సర్కిళ్ల వెనుకబడ్డ తరగతుల విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ అందించే దసరంపై తొలి సంతకంతో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమం ఈడబ్ల్యూఎస్ మరియు చేనేత జౌలి శాఖల మంత్రిగా సంజీవరెడ్డి గారి సవితా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశారని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర సచివాలయ 4వ భవనంలో ఆమె మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం బీసీ స్టడీ సర్కిల్లో ఉచిత డిఎస్సి కోచింగ్, ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకం కొనసాగింపు పథకాలపై మొదటి, ద్వితీయ సంతకాలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరుద్యోగుల కోసం మెగా డిఎస్సి ఫైల్ పై తొలి సంతకం చేశారని, ఆయన అడుగుజాడల్లో వెనుకబడిన తరగతుల్లోని నిరుద్యోగులకు ఉచిత డిఎస్సి కోచింగ్ ఫైల్ పై తొలి సంతకం చేశారని అన్నారు. అదేవిధంగా 2014-19లో 2173 మందికి విదేశాల్లో చదువుకునే అవకాశం కల్పించిన ఎన్టీఆర్ విదేశీ విద్యా పథకాన్ని కొనసాగించనున్నట్లు మంత్రి సవిత పేర్కొన్నారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం కోసం త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. 2014 నుంచి 19లో ఉమ్మడి 13 జిల్లాలకు మంజూరు చేసిన బీసీ భవన్ల నిర్మాణాలను సైతం పూర్తి చేస్తామని అన్నారు. ఈ ప్రభుత్వంలో చేనేత కళాకారులు, హస్త కళాకారులు తగిన సబ్సిడీ ప్రోత్సాహకాలు అందిస్తామని అన్నారు. వారానికి ఒక్కసారైనా సచివాలయ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజలు చేనేత వస్త్రాలు ధరించాలని విజ్ఞప్తి చేశారు. బీసీ కులానికి చెందిన మహిళకు వెనుకబడిన తరగతుల మంత్రిగా అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలిపారు. విభజన నాటికి రాష్ట్రంలో ఉన్న 32 బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్ని 106కి పెంచిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని తెలిపారు. రాష్ట్రం బాగుండాలని తపన కలిగిన వ్యక్తి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అన్నారు. దేశానికి బీసీ నాయకుడు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో తనకు బీసీ సంక్షేమ శాఖకు మంత్రిగా పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు బీసీ వెల్ఫేర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్ మినిస్టర్గా నన్ను నియమించారు. వారికి మాన్య చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకతమైన బీసీలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 50% బీసీలు, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్యాస్ట్ 25%, మొత్తంగా చూస్తే 75% జనాభా కలిగిన అందరికీ సేవ చేసే పదవి నాకు ఇచ్చారంటే నిజంగా అది తెలుగుదేశం పార్టీకి చెందుతుందని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే బీసీల పునాదుల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు బీసీలు, బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుండాలని ఉద్దేశంతోనే, గొప్ప సంకల్పంతోనే అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే బడుగు బలహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఈరోజు ఉన్నారు అంటే అది మన పార్టీ తెలుగుదేశం అధినేత, మన నిర్మాత నందమూరి తారక రామారావు గారికే చెందుతుందని తెలియజేస్తున్నాం. గతంలో కూడా రాష్ట్రం విడిపోయి 16 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు కూడా కూర్చోవడానికి కుర్చీ కూడా లేని పరిస్థితిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, తొలి ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ మన తెలుగుదేశం పార్టీ. అది చంద్రబాబు నాయుడు గారని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఒక పక్క రాష్ట్రం విడిపోయినా
అప్పుల్లో ఉన్నా రాష్ట్రాన్ని అన్ని రంగాల్ని ముందుకు తీసుకుపోవాలని విజనరీ లీడర్ మన చంద్రబాబు నాయుడు గారు బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. అదేవిధంగా 14 నుంచి 19లో చేసిన అభివృద్ధి కనిపిస్తుందే తప్ప 19 నుంచి 24లో చేసిన అభివృద్ధి శూన్యం. బీసీల ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పాలి. 2019లో ఒక్క అవకాశం అని చెప్పి బడుగు బడిహీన వర్గాల జీవితాలతో ఆడుకున్న పార్టీ ఏదంటే వైసీపీ పార్టీ అని చెప్పాలి. గతంలో ఇప్పుడు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ 32 మాత్రమే ఉండేటివి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కార్పొరేట్ స్కూల్స్ కి తీటుగా అత్యున్నత ప్రమాణాలతో విద్య అందించాలన్న లక్ష్యంతో తెలుగుదేశం ప్రభుత్వం పనిచేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు స్పష్టం చేశారు. అందుకు కావాల్సిన వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. గురువారం రాజీవ్ నగర్ లోని రాజీవ్ గాంధీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు, కిట్లు పంపిణీ కార్యక్రమంలో సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ స్కూల్స్ అంటే తక్కువ అని, కార్పొరేట్ స్కూల్స్ అంటే ఎక్కువ అనే భావనతో ప్రజలు విద్యను కొనుక్కుంటున్నారని తెలియజేశారు. అధిక ఫీజుల భారాన్ని మోస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్ని అభివృద్ధి చేసి విద్యార్థులకు మెరుగైన ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించేందుకు అన్ని రకాల వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలలో, కళాశాలలో క్వాలిఫైడ్ టీచర్స్, లెక్చరర్స్ విద్యాబోధన జరుగుతుందని వివరించారు. నేడు ప్రభుత్వ విద్యాలయాల్లో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని, ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టినట్లు వివరించారు. విద్యార్థులు బాగా చదువుకొని పిల్లలు, తల్లిదండ్రులు, గురువులు మెచ్చే విధంగా ఉండాలని సూచించారు. ఉన్నత శిఖరాలకు వెళ్లేందుకు అన్ని విధాలా తమ ప్రభుత్వం విద్యార్థులకి సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సెంట్రల్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి లబ్బం దుర్గా మాట్లాడుతూ గతంలో కూడా బోండా ఉమామేశ్వరరావుగా ఉన్నప్పుడు నియోజకవర్గంలోని స్కూల్స్ అభివృద్ధికి పాటుపడ్డారని తెలియజేశారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం పి శ్రీనివాసరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు రాజీవ్ గాంధీ ఉన్నత పాఠశాలలో 63వ డివిజన్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ బ్యాగ్స్, అలాగే షూస్, యూనిఫామ్స్, బుక్స్, టెక్స్ట్ బుక్స్ ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో అవన్నీ మీకు అందజేయడం చాలా సంతోషంగా ఉంది. దీనికి మా పార్టీ నుంచి మాజీ కార్పొరేటరు మా సోదరి పైడి తులసి, అలాగే మొన్న కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేసిన మా లబ్బా దుర్గా, డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, ఇన్ఛార్జి బత్తుల కొండ, అలాగే మోత్కూరు కాసిం, సీనియర్ నాయకులు అందరూ ఇచ్చేశారు. అలాగే హెడ్ మాస్టర్ గారు, అలాగే మాస్టర్, మీ స్కూలు మాస్టర్స్, టీచర్స్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వం యొక్క ఆలోచన, ఎందుకంటే ఇవాళ కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం మొన్న ఏర్పడింది. ముఖ్యమంత్రి మారారు, తెలుసా మీకు? ఎవరు వాళ్ళ ముఖ్యమంత్రి? చంద్రబాబు నాయుడు గారు. కరెక్ట్ చెప్పారు. కాబట్టి కొత్త ప్రభుత్వం, కొత్త ఆలోచనలు ఉంటాయి. ఈ ప్రభుత్వ ఆలోచనలు ఏంటంటే ప్రభుత్వ స్కూల్స్లో చదువుతున్నటువంటి పిల్లల్ని కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా అన్ని రకాలుగా ఉన్నత ప్రమాణాలతో విద్యని చెప్పాలి. ఆహ్లాదకరమైన వాతావరణంలో మీకు చదువు నేర్పించాలి, చదువు చెప్పించాలి అనేది ఈ ప్రభుత్వ విధానం. మంత్రి నారా లోకేష్ గారు కానీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ మొన్న రివ్యూలో అదే మాట చెప్పడం జరిగింది. గతంలో కూడా నేను ఎమ్మెల్యేగా 2014, 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందాక మీ హెడ్ మాస్టర్ గారు చెప్పారు, కూటమి ప్రభుత్వంలో తూర్పు నియోజకవర్గాన్ని అతి త్వరలో ఒక మోడల్ నియోజకవర్గం మార్చేందుకు పలు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు తెలిపారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆగిపోయిన పనుల్ని తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నియోజకవర్గం 3వ డివిజన్ గణేష్ నగర్ లో నూతన రోడ్ల నిర్మాణం, భూగర్భ డ్రైనేజీ, నూతన పైపుల ఏర్పాటు తదితర
నూతన పనులకి ఎమ్మెల్యే పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడారు. తూర్పు నియోజకవర్గంలో గత 5 ఏళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలకు తిరిగి ప్రారంభించనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని వ్యవస్థలు అస్తవ్యస్తమైపోవడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు పలు అవస్థలు పడ్డారని తెలియజేశారు. నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటమే మంచి రోజులొచ్చాయని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ కొన్ని రోడ్లు కానీ వేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రాంతం కానివ్వండి, లేకపోతే కొత్తగా డెవలప్ అవుతున్న ఏ ప్రాంతంలో అయినా గత 9 సంవత్సరాల నుంచి రోడ్లు ఏర్పడినాయంటే వీటన్నిటి కూడా ప్రధానమైన కారణం నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. విజయవాడ నగరాన్ని రాజధాని చేసిన తర్వాత దీన్ని అన్ని కోణాల్లో కూడా అభివృద్ధి పరచాలని చెప్పి, నగరంలో ఉన్న ప్రధానమైన సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి ఆయన ప్రతి సంవత్సరం బడ్జెట్లో యావరేజ్న 300 కోట్ల రూపాయలు ఇస్తూ ఇక్కడ కార్పొరేషన్కి ప్రధానమైన బడ్డెనైన ఎంప్లాయీ జీతాలని ప్రభుత్వానికి బదలాయించి ఆ యొక్క శిస్తుల ద్వారా వచ్చే ఆదాయం సుమారు 200 కోట్ల రూపాయల ఆదాయాన్ని ఈ విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్కి పెంచడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. దానివల్ల ఈ రోజున విజయవాడ నగరంలో కొన్ని రోడ్లు వేసుకోవడం జరుగుతుంది. ఇవాళ వేసుకునే రోడ్లు కూడా ఇవన్నీ మనం కట్టిన శిస్తుల ద్వారా వచ్చిన ఆదాయం ద్వారానే వేసుకోవడం. అదేవిధంగా విజయవాడ నగరం ప్రపంచ నగరాల్లో మొట్టమొదటి 10 నగరాల్లో ఒక నగరంగా చేయాలని చెప్పి ఆలోచన కూడా చేస్తూ ఉండడం జరిగింది. నిన్న ప్రపంచ వార్తల్లో కూడా, BBC వార్తల్లో కూడా ఇది రావడం జరిగింది. విజయవాడ నగరం ప్రత్యేకమైన విధానంగా అభివృద్ధి పరచడానికి. మన దురదృష్టం గత 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా లేకపోవడం వలన 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న 5 సంవత్సరాలు కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఇవాళ తిరుమలలో గత వైసీపీ 5 సంవత్సరాల పాలనలో జరిగిన అవినీతి అక్రమాల మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలని, లేకుంటే రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. ఈ విషయమై సీఎం చంద్రబాబు నాయుడుకు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో బహిరంగ లేఖను విడుదల చేశారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల కొండ భారీ దోపిడీకి గురైందని తెలిపారు. స్వామివారి సేవా టికెట్ల నుంచి ఇంజనీరింగ్ పనులు, లడ్డూ ప్రసాదాలు, స్వామివారి హుండీ ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని తెలియజేశారు. వైసీపీ నాయకులు రోజా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమా కరుణాకర్ రెడ్డి మొదలగు వైసీపీ నాయకులు స్వామివారి ఆదాయాన్ని కొల్లగొట్టారని అన్నారు. తిరుమలలో జరిగిన అక్రమాలు, అన్యాయాలపై సిబిసిఐడి విచారణ జరిపించాలని, లేదా రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయించాలని డిమాండ్ చేశారు. లేకుంటే అసెంబ్లీ ముట్టడి చేసి ప్రభుత్వం దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తే ప్రభుత్వంతో ఎంక్వైరీ చేపిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో బీసీ సేన సెక్రటరీ పున్నం రామచంద్రరావు, ఏపీ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు పున్నా రామచంద్రరావు. ఆర్కెస్ట్రా ప్యానెల్లో రాష్ట్ర సెక్రటరీగా చేస్తున్నాను. చేనేత విభాగంలో సెక్రటరీగా చేస్తున్నాను. ముందుగా తెలియపరిచేది ఏంటంటే, కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ కార్యక్రమానికి విజయవంతంగా మేము సంఘీభావం తెలుస్తానికి వచ్చాం. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో జరిగే అవినీతి మీద రాష్ట్రంలో రకరకాల అవినీతులు చేసినందుకు ప్రజలు చెప్పు తీసుకొని కొట్టినట్టు రిజల్ట్స్ ఇచ్చారు. దాని భాగంగా తిరుపతి దేవస్థానంలో మేము ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. కొన్ని లెటర్లు ఇచ్చాం జగన్మోహన్ రెడ్డికి కానీ, సద్దల రామకృష్ణారెడ్డి కానీ, అయ్యా మా పద్మశాలి ఆడపడుసు పద్మావతి కమిటీలో ఒక నెంబర్ ఇవ్వండి అని మొత్తుకున్నాం. దాన్ని సందేహం లేదు. ఎవరి కాళ్ళు సేవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మన కరుణాకర్ రెడ్డి, వీళ్ళు రకరకాల స్కాములు ఎక్కడి నుంచో ఫారెన్ నుంచి దేవుళ్ళ భక్తుల మీద వస్తే వీళ్ళ సపరేట్ ట్రస్టులు రిజిస్ట్రేషన్ చేయించి ఆ నెంబర్లు ఇస్తాం. ఆ డబ్బు వాళ్ళకి వెళ్ళేటట్టు చెందేటట్టు వాళ్ళు చేసుకుంటాం. రకరకాల అవినీతులు మీరు మరి నాకు తెలుసుండగా ఈ 5 ఏళ్లలో ఇన్ని సంవత్సరాల్లో తిరుపతి దర్శనానికి వెళ్ళాలంటే
మనం ఎంత కష్టాలు పడుతున్నాం. ఒక ఎమ్మెల్యే చేవూరు శ్రీధర్ రెడ్డి, ఏఐసిసి మెంబర్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ, కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఆత్మకూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. నేను ఎన్ఎస్వై, యువజన కాంగ్రెస్ గత నా విద్యార్థి దశ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో వివిధ పదవుల్లో వివిధ స్థాయిల్లో పనిచేశాను. ఈరోజు తమిళనాడు తెలుగు యువశక్తి వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారు చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు, అరాచకాలపై సమగ్ర పోలీసు దర్యాప్తు, సిబిసిఐడి దర్యాప్తు జరపాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. నూతనంగా ఎంపికైనటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తిరుపతి ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి, వారికి అన్నీ తెలుసు కాబట్టి, వారు త్వరితగతిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అక్రమాలపైన సిబిసిఐడి విచారణ జరిపి, అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కూడా జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 2019 నుంచి మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఏ విధంగా తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు మీ అందరికీ తెలుసు. జర్నలిస్టు సోదరులకు తెలుసు, సామాన్య మానవులకు తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకే పార్టీ, వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులే తప్ప సామాన్య మానవులకు అక్కడ ఎలాంటి దర్శన విషయంలో అయితేనేమి, L1, L2 విఐపి దర్శనాలు, బ్రేక్ దర్శనాల్లో కొన్ని వందల. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రం ఉపాధి అవకాశాలలో సరికొత్త ఒరవడిని సృష్టిస్తోంది. విజయవాడ తూర్పు నియోజకవర్గం శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. అధునాతన కాలంలో పిల్లలకు మక్కువ కలిగించే ఆట వస్తువులన్నింటినీ ఒకే చోట ఏర్పాటు చేసి కిడ్డీస్ మార్ట్ నూతన షోరూమ్ ను ప్రముఖ సినీతార ప్రణీతతో కలిసి వారు లాంఛనంగా ప్రారంభించారు. కిడ్డీస్ మార్ట్ షోరూమ్ ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. నగరంలోని కరెన్సీ నగర్ లో ఏర్పాటు చేసిన కిడ్డీస్ మార్ట్ నూతన షోరూమ్ ను విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్, ప్రముఖ సినీతార ప్రణీతతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో షోను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడారు. కిడ్స్ అందరినీ ఎంతగానో ఆకర్షించే విధంగా 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 5,000 రకాలపైన పిల్లలకు అవసరమైన వస్తువులన్నింటినీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ఇంత చక్కటి షోరూమ్ ను తమ చేతుల మీదుగా ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి అవకాశాలు మెండుగా కలిగించే అవకాశం ఉందని చెప్పారు. ఇటువంటి షోరూంల ఏర్పాటు అవటం ద్వారా అనేక మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. అనంతరం అత్తారింటికి దారిది ఫేమ్ ప్రణీత మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఇటువంటి షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. న్యూ బోర్న్ బేబీస్, ఫోటోషూట్, కిడ్స్ వేరు, కిడ్స్ టాయ్స్, కిడ్స్ అలంకరణ వస్తువులు అన్ని లభిస్తాయని చెప్పారు. 10 సంవత్సరాల వయసు పిల్లల వరకు కిడ్స్ వేరు ఇక్కడ లభిస్తుందని తెలిపారు. 5,000 చదరపు అడుగులలో ఏర్పాటు చేసిన ఈ స్టోర్ ని నగర ప్రజలు సద్వినియోగపరచుకోవాలని కోరారు. విజయవాడ కరెన్సీ నగర్ ఆయుష్ హాస్పిటల్ సమీపంలో రామచంద్ర నగర్ మెయిన్ రోడ్ లో ఈ కిడ్డీస్ మార్ట్ స్టోర్ ఏర్పాటు చేశారు. అనంతరం కిడ్డీస్ మార్ట్ చైర్మన్ సుబ్బారావు మాట్లాడారు. పిల్లల తల్లిదండ్రులు వారికి కావాల్సిన వస్తువులన్నీ ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేసి వన్ స్టాప్ షోరూమ్ ని అందించడం లక్ష్యంగా దీనిని ప్రారంభించామని చెప్పారు. షోరూమ్ ప్రారంభం సందర్భంగా 20% వరకు డిస్కౌంట్ ఉంటుందని తెలిపారు. కస్టమర్లకు సంతృప్తి ఇవ్వాలని లక్ష్యంతో దీనిని ఏర్పాటు చేశామని, ప్రజలు తమను ఆదరించాలని కోరారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బందితో పాటు పలువురు పాల్గొన్నారు. కిడ్డీస్ మార్ట్ లాంచ్ అవుతుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ జస్ట్ విజిటెడ్ ద స్టోర్లో మంచి కలెక్షన్స్ ఉంటాయి. అండ్ యాజ్ అ మామ్ ఐ నో హౌ మచ్ దిస్ మ్యాటర్స్. అండ్ యాజ్ ఆల్ ద యంగ్ మామ్స్ అవుట్ దేర్ ఆర్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ బ్యూటిఫుల్ places where everything is under one roof. And ee Kiddies Mart lo everything is under one roof. Salon gani, baby photo shoot gani, toys and kids needs gani, nursery items and hygiene items anni one roof lo undi, under one roof. And it's lovely to be here and congratulations and may you open many more stores like this. Okay, అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో
నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విజయవాడ నగరంలో కిడ్డీ స్మార్ట్ పేరుతో నాకు ఆప్తమిత్రులు సుబ్బారావు గారు, వారి శ్రీమతి రమ్య గారు ఒక నూతన కిడ్ షోరూమ్ని ప్రారంభించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. విజయవాడ నగరం, అదేవిధంగా నూతన రాజధాని అమరావతి భవిష్యత్ రోజుల్లో ఒక విశ్వనగరంగా మారుతున్నటువంటి సందర్భంలో ఇటువంటి అవుట్లెట్స్ అనేవి చాలా అవసరం. మరీ ముఖ్యంగా పిల్లలకి సంబంధించి అన్ని రకాల అంశాలు ఒకే రూఫ్ కిందకి తీసుకొచ్చి, అది టాయ్స్ కానివ్వండి, క్లోదింగ్ కానివ్వండి, సెలూన్ కానివ్వండి, ఫోటోషూట్కి సంబంధించి కానివ్వండి, ఇట్లా అన్ని రకాలైనటువంటి అంశాలు మొట్టమొదటిసారిగా నాకు తెలిసి దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఇన్ని అంశాలని ఒకే రూఫ్ కిందకి తీసుకురావటం అనేది ఒక వినూత్నమైనటువంటి ఆలోచన. అటువంటి ఆలోచన చేసినందుకు మిత్రులు సుబ్బారావు గారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటి ప్రణీత గారు రావటం మనందరికీ తెలుసు. అనేక బ్లాక్ బస్టర్ మూవీస్లో ఆవిడ ముఖ్య పాత్రలు పోషించినటువంటి వ్యక్తి. మరి ఆవిడ గద్దె రామ్మోహన్ రావు గారికి అండ్ నా మిత్రులు, నా గురువు పట్టాభిరామ్ గారికి అండ్ మేడం యాక్ట్రెస్ ప్రణీత గారికి చాలా థ్యాంక్స్. నేను రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి ఈ ఈవెంట్ని గ్రేస్ చేసినందుకు. యాక్చువల్లీ ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ ఇన్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ ఫ్రమ్ ద పాస్ట్ 2 decades. 20 సంవత్సరాలుగా నేను హెల్త్ కేర్ ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ ఉన్నాను. సో ఐ థాట్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ కంపెనీ ఆఫ్టర్ 20 years of working in health care industry. నేను రీసెర్చ్ చేసిన తర్వాత ఐ థాట్ when I worked in Rainbow Hospital, it's a exclusive women and children hospital. So నేను మొత్తం కాన్సెప్ట్స్ స్టడీ చేసిన తర్వాత we have malls for adults, we have malls for groceries, we have malls for everything, but there is no exclusive mall for kids. ఫారిన్ కంట్రీస్లో ప్రెడామినెంట్గా ఇది ఉంది, కానీ మన ఇండియాలో ఇంకా ఆ కాన్సెప్ట్ అవైలేట్ కాలేదు. సో ఐ థాట్ వై డోంట్ వి స్టార్ట్ దట్ కాన్సెప్ట్. మన కిడ్స్కి 0 నుంచి 10 years దాకా ఇఫ్ ఏ పేరెంట్ వాంట్స్ టు గో ఫర్ హెయిర్ కట్, వాళ్ళు ఒక ప్లేస్కి వెళ్ళాలి. పేరెంట్స్ వాంట్స్ టు బై క్లాత్స్, ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. పేరెంట్స్ ఫోటోషూట్కి వెళ్ళాలంటే ఇంకో ప్లేస్కి వెళ్ళాలి. సో దే హ్యావ్ టు గో ఇన్ టు డిఫరెంట్ డైరెక్షన్స్. సో మేమేం చేసామంటే వి క్లబ్డ్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ వి మేడ్ ఆల్ ద ఫెసిలిటీస్ అవైలబుల్ అండర్ one roof. So that is our concept. I hope this concept will be successful. So first outletగా మేము కరెన్సీ నగర్లో స్టార్ట్ చేసాము. Then we are going to start 2 more outlets, one in Thadepalli and one more in Kannur. ఈ విజయవాడలో ఈ 3 ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత then we will move to Vizag, Hyderabad and some different cities in the country. చంద్రబాబు ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్కొన్నారు. విద్యార్థులకు అన్ని సదుపాయాలతో నాణ్యమైన విద్యను అందించడం ఘనత టీడీపీ ప్రభుత్వానికి దక్కుతుందని తెలిపారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో పాల్గొని స్కూలుకు మంచి పేరు తీసుకుని రావాలని ఎమ్మెల్యే గద్దె ఆకాంక్షించారు. తూర్పు నియోజకవర్గంలోని 9వ డివిజన్ పటమటలంక ఎలిమెంటరీ హై స్కూల్లో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని విద్యార్థులకి పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. విద్యకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సీపై తొలి సంతకం చేశారని అన్నారు. డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గి మంచి విద్యను విద్యార్థులకు అందగలుగుతాయని తెలిపారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో చిన్న వయసు కలిగిన విద్యార్థుల జేబులలోనే గంజాయి వెలుగు చూశామని, కానీ కూటమి ప్రభుత్వంలో గంజాయికి తావులేదని చెప్పారు. విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించడమే కాకుండా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొని స్కూలుకు మంచి పేరు తీసుకుని రావాలని అన్నారు. సంవత్సరంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రత్యేకమైన శ్రద్ధ చూపించింది విద్యా విధానం మీద. అంటే విద్య ద్వారానే కుటుంబం యొక్క స్థితిగతులు మార్చుకునే శక్తి ఒక విద్య అనే ఆయుధానికి ఉందని చెప్పి గమనంలో తీసుకుని ఆడపిల్లల్లో కూడా విద్యా ఇంట్రెస్ట్ని పెంచే విధానంలో కానీ, పిల్లల్ని డ్రాప్ అవుట్స్ కాకుండా ఒక మిడ్ డే మీల్స్ అనో, లేకపోతే వాళ్ళకి అనేకమైన సౌకర్యాలు కల్పించడం అనో, లేకపోతే వాళ్ళకి
ఒక మంచి వాతావరణం, మంచి బిల్డింగులు నిర్మించాలని చెప్పి అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి పిల్లలు చదువుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించే విధానంలో ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు ముందున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా వాటిని కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్ర విద్యా విధానం పెంపొందించడానికి ప్రయత్నం చేశాయి. ఈ రోజున చదువుకున్న పిల్లలకు గత 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు రాక తల్లులందరూ మా పిల్లలు చదువుకుని ఖాళీగా ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉద్యోగం వస్తే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పి ఆలోచన చేసిన తల్లులకి ఆశ విధానంగా ఈ రోజున ప్రతి సంవత్సరం 5 లక్షల ఉద్యోగాలు కల్పనే ధ్యేయంగా ఆయన పనిచేస్తున్నారు. దానికి కూడా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ అనే ఒక కార్యక్రమం స్కీమ్ని తీసుకొచ్చి ప్రైవేటు వ్యక్తులు కూడా ప్రోత్సహించి అది ప్రైవేట్ ఉద్యోగమా లేదా గవర్నమెంట్ ఉద్యోగం అని కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం లభించే విధానంలో ఆయన ముందుకు వెళ్తూ ఉన్నారు. అందువల్ల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో స్వర్ణయుగం మరలా ఈ ఆంధ్ర రాష్ట్రానికి రాబోతూ ఉంది. దేశ విదేశాల్లో చదువుకునే పిల్లలకు అవకాశాలు కల్పించడమే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే పిల్లలకు ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలను చదివించుకోవాలని ఉత్సాహం పెంచే విధంగా విద్యా విధానం ముందుకు తీసుకెళ్తా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఆయనకు అందరం కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లల్ని చదివించడానికి ప్రతి తల్లిదండ్రి కూడా ఎంతమంది పిల్లలు చదువుకుంటే అన్ని 15,000 రూపాయలు ఇచ్చే స్కీమ్గా తల్లులను కూడా ప్రోత్సహించే విధంగా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందువలన మంచి రోజులు ఈ రాష్ట్రానికి వస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అందరూ కూడా ఆయనకి సహకరించి పిల్లల విద్య కోసం వాళ్ళ అభివృద్ధి కోసం మనందరూ కృషి చేయాలని తెలియజేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మొదలుపెట్టిన ఈ కార్యక్రమాన్ని పిల్లలందరికీ అందేలా టీచర్లు చాలా కృషి చేస్తున్నారు. వాళ్ళు పిల్లల్ని బాగా చదివించి ప్రయోజకుల్ని చేసేలా బాగా కృషి చేస్తున్నారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ స్కూల్లో 80% పాస్ అయ్యారు. నెక్స్ట్ ఇయర్కి 90% తెచ్చుకునేలా కృషి చేస్తామని మాట ఇచ్చారు. మాట నిలబెట్టుకుంటారని అనుకుంటున్నాము. 9వ డివిజన్లో ఈ స్కూలు పక్కన జిల్లా పరిషత్ స్కూలు ఎప్పుడూ పిల్లలందరూ బాగా చదువుకుంటారు. చదువుకునే పిల్లలు కూడా చాలామందిని మేము రికమెండ్ చేయడం జరుగుతుంది. అందరినీ కూడా ప్రయోజకుల్ని చేయడానికి టీచర్లు బాగా కృషి చేస్తారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలో పర్యటించిన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరం సందర్శన, రెండో పర్యటనలో అమరావతిని పరిశీలించిన ముఖ్యమంత్రి. వైసీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఎంతో మంచి చేసినా ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యానికి గురి చేశాయని వ్యాఖ్య. శకుని పాచికల మాదిరి ఎన్నికల ఫలితాలు వచ్చాయని వెల్లడి. జల వనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నిమ్మల రామానాయుడు పోలవరం ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కి నెట్టిందని ఆరోపణ. గుర్రపు డెక్క తొలగింపు పూడికతీత ఫైలుపై తొలి సంతకం పెట్టిన రామానాయుడు. రాష్ట్ర పారిశ్రామిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీజే భరత్ గుజరాత్ రాష్ట్రం తరహాలో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పరుస్తామని వ్యాఖ్య. గుజరాత్ మాదిరి ఏపీలో గిఫ్ట్ సిటీగా ఏర్పాటు చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.